చిన్న ప్రార్థనతో వాక్య భాగంలో వెళ్దాం. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియవారుల తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో మీ గురించి నేర్చుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో నీ పిల్లలైన మేమందరం ఇక్కడ కూడి ఉండి ఈ యొక్క మాటలను మేము ధ్యానించబోతుండగా మీరు ఏ మాటలైతే నాతో మాట్లాడదలిచి ఉన్నారో ఆ యొక్క మాటలను మేము విని ఆ యొక్క మాటలు చొప్పున మా యొక్క జీవితాలను మా యొక్క కుటుంబాలను పట్టుకుని లాగున మీ యొక్క కృపను సహాయాన్ని మాకు దయచేయమని నీ మాటలు నేను చెప్పబోతుండగా సంయోచితమైన జ్ఞానంతో నన్ను నింపమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. చేరవచ్చింది మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక తెలియజేసుకుంటానండి. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచించాలి. గత వారం బైబిల్ మీద మాట్లాడుతున్నటువంటి మాటల్లో బైబిల్లో తప్పులు ఉన్నాయని, బైబిల్లో రాయబడినటువంటి మాటల్లో ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనమే తప్పని, ఇలా ఎన్నో మాటలు బైబిల్లో తప్పులు ఉన్నాయని ఎందరో మాట్లాడుతున్న వేళ గత వారం మనం యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది శతాధిపత పెద్దల అనేటటువంటి ఒక అసంబద్ధంగా పిలువబడుతున్నటువంటి ఒక వాక్యాన్ని మనం ఆలోచన చేసాం. ఈరోజు కూడా బైబిల్లో తప్పులు ఉన్నాయని, బైబిల్లో ఎన్నో అసంబద్ధాలు ఉన్నాయని అనేక మంది మాట్లాడుతున్న వేళ బైబిల్లో అసంబద్ధాలు లేవు, బైబిల్లో తప్పులు లేవు, బైబిల్లో ఏది చెప్పినా కానీ అది సరైనదే చెబుతుంది, తప్పైతే బైబిల్ చెప్పదు అని చెప్పి ఈరోజు కూడా మనం ఆలోచించేద్దాం. ఈరోజు ఒక మాటని మనం చూడగలిగితే మరొక అసంబద్ధంగా అనుకుంటున్నటువంటి యథార్థ సంఘటనల గురించి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనం చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 31వ వచనం వరకు 6 దినాల సృష్టి కార్యక్రమం. ఈ 6 దినాల సృష్టి కార్యక్రమంలో మనం ఒకసారి ఆలోచించగలిగితే, మొదటిగా వెలుగును చీకటిని వేరుపరిచాడు, అది మొదటి దినం. రెండో దినానికి వచ్చేటప్పటికి ఆకాశాన్ని కలుగజేశాడు రెండవ దినాన. మూడవ దినాన వచ్చేటప్పటికి భూమిని కలుగజేశాడు. 4వ దినాన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను కలుగజేశాడు. 5వ దినాన పక్షులని, జీవరాశులని, జలచరాలని వీటిని కలుగజేశాడు. 6వ దినానికి వచ్చేటప్పటికి మనిషిని చేశాడు. ఈ 6 దినాల సృష్టిని దేవుడు చూసినప్పుడు ఈ 6 దినాలలో చేయబడినటువంటివన్నీ అంట దేవుడి దృష్టికి ఎలా ఉన్నాయి అని చెబుతున్నాడు. చూడండి, వెలుగు, చీకటి, ఆకాశం, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పక్షులు, ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది అన్నాడు. చాలా మంచిదిగా ఉందంట. వెలుగు మంచిదిగా ఉందంట, సూర్యుడు మంచిదిగా ఉన్నాడంట, చంద్రుడు, ఆకాశంలో ఉన్న సమస్తం, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఎలా ఉందంట? మంచిదిగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎలా ఉంది? మంచిదిగా ఉంది అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడు? బైబిల్లో రాయించాడు. ఇక అసంబద్ధమని మాట్లాడుతూ దీనికి వ్యతిరేకంగా అనేక మంది చూపిస్తున్నటువంటి మాటని ఒకసారి మనం అదే బైబిల్లో నుంచి మనం చూడగలిగితే, యోబు గ్రంథం
15వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. చూడండి, దూతలను ఆయన ఏం చేయడంట? నమ్మిక ఉంచడు. అంటే దూతలను ఆయన నమ్మడంట. నమ్మడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఎవరంది? ఆకాశ వైశాల్యం అంట దేవుడి దృష్టికి అంట ఎలాంటిది కాదంట? పవిత్రం కాదంట. అదేంటి? బైబిల్ పరిశుద్ధ గ్రంథం కదా, బైబిల్లో తప్పులు ఉండవు కదా. మరి ఆది కాండంలో చూస్తేనేమో ప్రకృతిలో ఉన్న ప్రతిదీ చూసినప్పుడు ఎలా కనపడిందంట? మంచిదిగా కనపడిందంట. 6 దినాలు చేసిన సృష్టిలో ఆకాశం ఉందా? ఆకాశ వైశాల్యం ఉందా? అన్ని ఉన్నాయి. మరి అప్పుడేమో మంచిదిగా కనపడింది అని చెప్పి రాశాడు బైబిల్లో. మరలా మరొక చోట రాస్తూ ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అని రాశాడు. ఇదేంటి? ఒక చోటేమో మంచిది అన్నాడు, ఒక చోటేమో పవిత్రం కానిది అంటున్నాడు, అంటే చెడ్డది అంటున్నాడు. ఒక చోటేమో మంచిది, ఒక చోటేమో చెడ్డది. ఇదేంటి? 2 మాటలు చెప్తుంది బైబిల్. ఇంతకీ దేవుడి దూతలను నమ్మనన్నాడు, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి అపవిత్రమైంది అన్నాడు. ఒక చోటేమో ఈ ప్రకృతిలో చేసినంత కూడా మంచిదిగా ఉందన్నాడు, ఒక చోటేమో అపవిత్రంగా ఉంది అంటున్నాడు. ఇదేంటి? 2 మాటలు చెప్పేది దైవ గ్రంథం అవుతుందా అని అనేక మంది అసంబర్ధాలు ఉన్నాయి బైబిల్లోని చెబుతున్న వేళ బైబిల్ పట్టుకున్న మనం అది అసంబర్ధము, ఇలా అర్థం కాని తత్వము బైబిల్ పట్టుకున్న మనం హేతు అడిగేటటువంటి ప్రతి వారికి సాత్వికంతోనూ భయముతోనూ ఏం చెప్పాలి? సమాధానం చెప్ప సమర్థులుగా ఉండాలి. ఆ బాధ్యత బైబిల్ పట్టుకున్నా బాప్తిస్మం తీసుకున్నా ప్రతి ఒక్కరి మీద ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. బైబిల్లో 2 మాటలు రాయబడ్డాయి అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారంటే అదండి ట్రాన్స్లేషన్ మిస్టేక్ అనేవాళ్ళు. ఒకళ్ళు మూల భాషలో వెళ్ళిపోతే దాని అర్థం వేరే ఉందండి, వేరే అర్థం వచ్చేసిందండి అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిస్తాం, అర్థం మారిందని అనుకుందాం. భాషకు అర్థం మారిందే చెప్పండి. ఇప్పుడు ఒకసారి మనమే ఆలోచిద్దామండి. తెలుగులో ఉందనుకోండి, ఏంటో చెప్పు అని అంటాను తెలుగులో. దాని అర్థం ఏంటి? ఏంటో చెప్పంటే ఏంటో చెప్పనే అర్థం. అది ఇంగ్లీష్లో అనుకోండి, టెల్ మీ వాట్ అని అంటారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటారు. అదే కన్నడలో వెళ్తే ఎన్న సులభంగా అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటారు. అంటే ఏ భాషలోకి వెళ్ళినా కానీ దాని అర్థం ఏంటి? టెల్ మీ వాట్ అంటాం ఇంగ్లీష్లో, దాని అర్థం ఏంటి? ఏంటో చెప్పు అని అర్థం. ఎన్న సులభంగా అని కన్నడలో మాట్లాడినా దాని అర్థం వచ్చేటప్పటికి తెలుగులో ఏంటో చెప్పు అని. అంటే ఏ భాషలో చూసుకున్నా కానీ దాని అర్థం ఒకటే. భాష మారినా భావం మారదు. కాబట్టి బైబిల్ అనేది భాషకు ప్రయారిటీ ఇవ్వట్లేదు కానీ భావానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది. ఎలా చెప్పగలవు బ్రదర్ నువ్వు ఈ మాట అంటే, ఆదికాండం 11వ అధ్యాయంలో అక్కడ అనేక మంది కలిసి ఒక్కటిగా ఉన్నారు. ఒకటే భాష, ఒకటే పలుకు ఉంది అన్నాడు. అది ఏ భాష కూడా చెప్పలేదు. ఎందుకంటే భాషకు ప్రియారిటీ ఇవ్వట్లేదు దేవుడు, భావానికి ఇస్తున్నాడు ప్రియారిటీ. కాబట్టి నువ్వు మూల భాషలోకి వెళ్ళి చూసినా కానీ, తెలుగు భాషలో చూసినా కానీ, ఇంగ్లీష్లో చూసినా కానీ అర్థం భావం మాత్రం ఒకటే. మరి ఇక్కడ ఒక చోటేమో ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మంచిదిగా కనబడుతుంది అన్నాడు, ఒక చోటేమో ప్రకృతిలో ఇది ఎలా ఉందన్నాడు? దేవుని ఆయన దృష్టికి ఆకాశ వైశాల్యము పవిత్రం కాదు అన్నాడు. మరి ఇది ఎలా మనం వివరించాలి? ఒక చోట పవిత్రం అంటున్నాడు,
ఒక చోట పవిత్రం కాదు అంటున్నాడు. ఎలా చెప్పగలం అన్నప్పుడు ఇక్కడ బైబిల్లో తప్పులు అనేవి ఏమీ లేవు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయంలో ఒక చిన్న పొరపాటు మాత్రం ఉందండి. బైబిల్లో తప్పులు ఏమీ లేవు, కానీ ఇక్కడ అర్థం చేసుకునే విషయంలోనే చిన్న పొరపాటు ఉంది. ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట దేవుడు పలికిన మాట అని అనుకుంటే పొరపాటు. మీరు పొరపాటు పడుతున్నారు అని అర్థం. బైబిల్లో దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి, భక్తులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, భక్తిహీనులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, దెయ్యం మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు భక్తిహీనులు మాట్లాడిన మాటలు పట్టుకొని, దెయ్యం మాటలు పట్టుకొని ఆ మాటలు దేవుడు చెప్పిన మాటలు అంటే ఎలా? చూద్దాం. అసలు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. ఎవరు మాట్లాడుతున్నాడు? ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం కాదు. ఆదికాండం 1:31 చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. ఈ మాట చెప్తుంది ఎవరు? యోబు గ్రంథం 15:16 మాట చెప్తుంది ఎవరు అనేది మనకు అర్థం కావాలంటే పైనుంచి చదువుకుంటూ రావాలి. 15 చదవండి. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. తేమానీయుడైన ఎలీఫజు అనేటటువంటి వ్యక్తి యోబు స్నేహితులలో ఒక ఆయన. యోబు స్నేహితులలో ఒక ఆయన అయినటువంటి ఈ యొక్క ఎలీఫజు ఏమని మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, దేవుని యొక్క దేవదూతలని దేవుడు నమ్మడు, ఆయన దూతలందు ఆయన నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు అంటున్నాడు. అంటే ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? ఎలీఫజు. ఆదికాండం 1:31 దేవుడు తాను చేసినది సమస్తమును చూసినప్పుడు అది ఎలా ఉందని చెప్పారు? చాలా మంచిదిగా ఉందని చెప్పాడు. ఆ మాట ఎవరు చెప్పారు? ఎవరి ద్వారా రాయించాడు? దేవుడు తన యొక్క ఆలోచనని పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే గారి ద్వారా రాయించాడు. అంటే ఆ మాట ఎవరిది? దేవుని మాట. ఇక్కడ యోబు గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఎవరిది? యోబు స్నేహితుడైన ఎలీఫజు చెప్పిన మాట. దేవుని మాటల్లో తప్పులు ఉంటాయనుకుంటే పొరపాటు. మనుషులు మాట్లాడే మాటల్లోనే తప్పులు ఉంటాయి తప్ప దేవుడి మాటల్లో తప్పులు ఉండవండి. దేవుడు చెప్పాడు, నేను చేసిన సమస్తము, ప్రకృతిలో ఆయన చేసిన సమస్తం ఎలా ఉందన్నాడు? మంచిగా ఉందన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుని దృష్టికి ఎలా ఉంది? మంచిదిగానే ఉంది. ఒక్కటి తప్ప 6 దినాల్లో చేయబడిన ప్రతిదీ దేవుని దృష్టికి మంచిగా ఉంది. 6వ దినం చివరిలో చేసాడు చూసారా? మనిషి మాత్రం మంచిగా లేకుండా పోయాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడంటే ప్రకృతిలో చేసిన ప్రతిదీ దేవుని దృష్టికి మంచిదిగా ఉంది అని చెప్పి దేవుడు చెప్తుంటే, ఎలీఫజు అనేటటువంటి యోబు స్నేహితుడు ఏమంటున్నాడంటే ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు అని చెప్తున్నాడు. దేవుడేమో పవిత్రంగా ఉంది అంటే ఆకాశ వైశాల్యం దేవుడి దృష్టికి పవిత్రం కాదని యోబు స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోబు స్నేహితుడు మాట్లాడుతున్నటువంటి మాటల్ని దేవుడు ఎలాంటి మాటలుగా చెప్తున్నారో అదే యోబు గ్రంథం చూడండి. 42 అవి ఎలాంటి మాటలు? 42 3 చదవండి. ఇక్కడ యోబు గారే మాట్లాడుతున్నారు దేవుడితో. వీళ్ళు మాటలు విని, యోబు స్నేహితుల మాటలు విని యోబు గారు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. అని ఎలాంటి మాటలు అంటే అవి? జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు, అలాగున వివేచన లేని వాడనైనా నేను అన్నాడండి. అంటే ఎలాంటి మాటలు అంటే అవి? జ్ఞానం లేని మాటలు అంట. జ్ఞానం లేని మాటలు యోబు స్నేహితుడు మాట్లాడాడు అంతే తప్ప బైబిల్లో 2 మాటలు అనేవి రాయబడవండి. దేవుడు అబద్ధం అనేది చెప్పడం, తప్పు చెప్పటం అసలు జరగని పని.
దేవుడి నోటి నుంచి రెండు మాటలు అనేవి రావు. ద్విగుణ వ్యక్తిత్వం అనేది దేవుడికి లేదు, మనిషికి ఉండొచ్చు. ఈరోజు మనిషి మాటల్లో మనకు కనపడుతుంది ద్విగుణ వ్యక్తిత్వం అనేది. కానీ దేవుడి యొక్క క్యారెక్టర్ మనం ఒకసారి చూస్తే ఆయన ఒకటే మాట చెబుతాడు. ఆయన దృష్టికి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఎలా ఉందంట? మంచిదిగా ఉందన్నాడు. ఎందుకంటే అది మంచిదిగా ఉంది కాబట్టి మంచిగానే ఉందని చెప్పాడు. కానీ మనిషి నోటి వెంట వస్తున్నటువంటి మాట ఏంటి? ఏమంటున్నాడు? యోబు స్నేహితుడైన ఎలీఫజు, ఆయన దృష్టికి ఆకాశ వైశాల్యము పవిత్రం కాదు అని చెప్పాడు. దేవుడేమో పవిత్రమైనదని చెప్తుంటే ఈయనేమో పవిత్రం కాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ తప్పు దేవుడు చేసింది కాదు. వ్యర్థంగా జ్ఞానం లేని మాటలతో మాట్లాడినటువంటి ఎలీఫజు అనేటటువంటి యోబు స్నేహితుడు మాట్లాడిన మాట. కాబట్టి ఇప్పుడు చెప్పండి, బైబిల్లో తప్పులు ఉన్నాయా? అసంబద్ధాలు ఉన్నాయా? దేవుడు రెండు మాటలు చెప్తాడా? ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, ఏమన్నా సోదరుగా. కాబట్టి బైబిల్లో తప్పులు అనేవి లేవు, బైబిల్లో అసంబద్ధాలు అనేవి లేవు. బైబిల్ని తప్పు పట్టడం ఎవరి తరం, ఎవరి చేత కాదు. కాబట్టి ఈ మాటలు విన్న మీరు ఎవరైనా మన మనసులని మార్చడం కోసం బైబిల్లో తప్పులు ఉన్నాయని, బైబిల్లో ఎన్నో భూతు పదాలు ఉన్నాయని, ఎన్నో మాటలు వారికి అర్థం కాకపోవడంతో బైబిల్ తప్పులు ఉన్నాయి, బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయి అని ఎన్నో మాటలు ఈరోజు సమాజంలో మనం వింటున్నాం. అలాంటి మాటలతో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ మనసులను క్రమపరచుకుంటగా, మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయకుండా బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు మీకు చెప్పబడతానే తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి గమనించి మీరందరూ కూడా వాక్యంలో ఎదుగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి చేరువచ్చింది అందరికీ.